ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా మంచి ఆదరణ లభిస్తుందని కాంగ్రెస్ హయాంలో ఎన్నడూ లేని విధంగా తాగునీరు, సాగునీటికి ఇబ్బంది నెలకొందని విమర్శించారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. బీఆర్ఎస్ హయాంలో ఖమ్మం అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలనే 420 హామీలు నమ్మి ఓట్లు వేశారని, విభజన చట్టంలో ఉన్న హామీల అమలుపై కొట్లాడి కేవలం బీఆర్ఎస్ ఎంపీలేనని, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఉన్నాము ఇవాళ ముఖ్యంగా ఈ ట్యాంక్ బండి మీద వేలాది మంది వాకర్స్ వస్తుంటారు. వాళ్ళందరూ కలవాలని చెప్పి వచ్చాను. ఎక్కడికి పోయినా కూడా స్పందన చాలా బాగుంది. ప్రజలు మొన్న కేసీఆర్ గారిని మా ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఈ 4 నెలలనే విపరీతమైన కష్టాలు ఎదుర్కొన్నామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ నేను దిగంగానే ముందు ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ నుంచి 5-6 కలిసి ముందు అన్నది ఏంటంటే, ఈ బండ్లో నీళ్ళన్నీ కూడా తగ్గిపోయినాయండి. ఇంతకుముందు ఈ ట్యాంక్ బండ్ మొత్తం కూడా ఫుల్గా ఉండేది, నీళ్లు నింపండి అని నాకు చెప్తున్నారు. అంటే తప్పకుండా కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుందని చెప్పిన. ఇవాళ కనుక చూస్తే ఎప్పుడూ లేని విధంగా తాగునీరుకి ఇబ్బంది ఉంది, సాగునీరుకి ఇబ్బంది ఉంది. ఇప్పటికే చాలా పంటలు ఎండిపోయి పంట నష్టం కూడా పెద్ద ఎత్తున జరిగింది. మనం ఎక్కడైతే ఇక్కడ ఉన్నా